హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ, నేతి బీరకాయ ఇంకా చింత చిగురును కలిపి చట్నీ చేసుకుని తిన్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ ముక్కలకు సరిపడా మిర్చిని తీసుకొని వేయించుకున్నాక బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కాసేపు ఇలా ముక్కలు మగ్గించుకున్న తర్వాత మనం ఏ చట్నీ చేసుకున్నా కానీ కొంచెం చింతపండు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా వేసుకోకుండా నేను ఇదిగోండి పులుపు కోసం మా ఇంట్లో ఉందండి చింత చిగురు. ఈ చింత చిగురును వేసుకొని చట్నీ చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. చింతపండుకు బదులుగా నేను చింత చిగురు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాల పాటు మగ్గించుకొని చల్లారిన తర్వాత చట్నీ అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పోపు వేసుకున్నాను దీనిపైన. చాలా బాగుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా నేతి బీరకాయ చట్నీలాగా కానీ కూరలాగా కానీ తినాలని అంటుంటారు కదా. నేనైతే ఈ మూడింటిని కలిపి చట్నీ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చేసింది మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.